కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఏకాదశి రుద్రులు 11 గ్రామాల నుంచి జగ్గన్నతోటకు చేరుకుంటున్నారు. 9 గ్రామాలకు చెందిన ప్రభలు ఇటు జగ్గన్నతోటకు చేరుకున్న తర్వాత గంగలకుర్రకు చెందిన ఆఖరి ప్రభ పంట పొలాలను తొక్కుకుంటూ జగ్గన్నతోట సమీపానికి వస్తూ ఉండటంతో వేల సంఖ్యలో ప్రజలు ఆ సుందరమైన దృశ్యాన్ని చూడటానికి జగ్గన్నతోటకు చేరుకున్నారు. పంట పొలాల్లో యువకుల భుజాల మీద వస్తున్న గంగలకుర్రు ప్రభ వస్తున్న సుందరమైన దృశ్యాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమలోని జగ్గన్నతోటకి జరుగుతున్నటువంటి ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. అటు గంగలకూరుకు సంబంధించినటువంటి ప్రభ అయితే ప్రస్తుతం వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. గంగలకూరు అగ్రహారానికి సంబంధించిన 2 ప్రభలను అటు ఊళ్ళో నుంచి పొలాలను దాటుకుంటూ తొక్కుకుంటూ వస్తూ ఉంటారు. కొబ్బరి తోటలు, అరటి తోటలు, వరి పొలాలను కూడా సైతం తొక్కుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్లో చూస్తే ఈ గంగలకూరుకి సంబంధించినటువంటి ప్రభ విషయంలో కూడా పంట పొలాల్లో బురదలు కాళ్ళు దిగిపోతున్నా కూడా యువకులు మొత్తం అంతా కూడా ఆ ప్రభని ఏ విధంగా మధ్యలో తిప్పుతున్నారో కూడా మనమైతే చూడొచ్చు. అంటే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఈ జగ్గన్నతోట ప్రభలకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకు సంబంధించి ఉత్సవ పోర్టల్లో ఇది ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతదేశం గుర్తించినటువంటి గర్వించదగ్గటువంటి ఉత్సవంలో ఈ జగ్గన్నతోట ముఖ్యంగా కోనసీమకు సంబంధించినటువంటి ప్రభల తీర్థం కూడా ఉందంటే అది ఎంతో గొప్పగా చెప్పొచ్చు. ముఖ్యంగా దీని అలంకరణ కూడా అత్యంత వినూత్నంగా ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో ఇటు కేరళ కానీ కర్ణాటక కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి డెకరేషన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో గత అంటే 17వ శతాబ్దంగా దాదాపుగా 450 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇది నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గడిచినటువంటి 450 సంవత్సరాల్లో కరువులు కాటకాలు వచ్చాయి, ఎన్నో ఉప్పెన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. చివరికి కరోనా సమయంలో కూడా ఇక ప్రభల తీర్థానికి సంబంధించి ఎక్కడ ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా కోనసీమ ఇది ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఒక జిల్లా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా అటు టూరిస్టులుగా అంటే సంక్రాంతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతుంది. అటు కోడి పందాలు చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాల్లోనూ అదేవిధంగా వ్యాపారాలతోనూ స్థిరపడిపోయినటువంటి వాళ్ళంతా కూడా పండగల పేరు చెప్పుకుని కోనసీమకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా కోనసీమలో జరుగుతున్నటువంటి ఈ ప్రభల తీర్థానికి చూడడానికైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చాలా మందితో మాట్లాడితే అటు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇతర దేశాల నుంచి కూడా ప్రభల తీర్థాన్ని స్వయంగా చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్టు చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థంలో యువకులదే ముఖ్యమైనటువంటి పాత్ర. వస్తున్నటువంటి వాళ్ళు అక్కడ బురదలో వెళ్తున్నాం, పంట పొలాల్లో వెళ్తున్నాం, మోకాళ్ళతో దిగిపోయి నడవలేక ఉన్నటువంటి పొజిషన్ కూడా ఉంటుంది. అట్లాంటి దానిలో కూడా ప్రభ ఎక్కడా కూడా తొనక వెనకుండా చుట్టూ వాళ్ళు తిప్పుకుంటూ ముందుకి కొనసాగిస్తున్నటువంటిది అయితే మనము స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 1000 నుంచి 1500 కేజీల బరువు ఉండే, ఎందుకంటే 4 పెద్ద పెద్ద కర్రల్ని అమరుస్తూ ఉంటారు. వాటన్నింటికీ కూడా ఎక్కడ ఒరిగిపోకుండా ఉండేలాగా వాటిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కర్రలు మొత్తం అన్ని కలిపి దాదాపుగా 1000 నుంచి 1500 కేజీలు ఉంటుంది. వీటికి తోడు ఆ ప్రభ పైన ఒక అర్చకుడు అంటే ఒక స్వామిని అక్కడ ఉంచుతారు. ఎందుకంటే ఉత్సవ విగ్రహంగా వస్తున్నటువంటి స్వామివారికి ఇసురుతూ ఉంటున్నటువంటిది అయితే మనం స్పష్టంగా విజువల్లో కూడా చూడొచ్చు. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ప్రభల తీర్థానికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే లక్షల్లో సంఖ్యలో చూస్తున్నటువంటిది అయితే ఉంది. పక్కనే ఉన్నటువంటి అంటే పంట పొలాలను దాటుకుని కౌసక ఇక్కడ చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువలో నుంచి కూడా ఎందుకంటే దాదాపుగా 7వ శతాబ్దం 450 సంవత్సరాల క్రితం ఏ రూట్లో అయితే ఈ ప్రభలను అయితే తీసుకుని వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రూట్లో ఫాలో చేస్తున్నటువంటిది అయితే మనము స్పష్టంగా చూడొచ్చు. రోడ్ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోడ్లు వస్తున్నటువంటిది అయితే కనిపిస్తున్నాయి. అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఏది తప్పకుండా గతం నుంచి పెద్దలు ఏదైతే పూర్వీకులు ఫాలో అవుతూ వస్తున్నారో అదే రూట్లలోని వాళ్ళు వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. దానిలో భాగంగానే ఈ పంట పొలాల్లో నుంచి వస్తున్నటువంటిది అయితే ఉంది. పంట పొలాలకు సంబంధించి కూడా ఎక్కడ అంటే
వస్తున్నటువంటి యువకులు ఆ ప్రభతో మోసుకుంటూ వస్తున్నప్పుడు పంట పొలాలను తొక్కేసినా కూడా రైతులు ఆనందంగానే స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకు మించి పండుతుంది, ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభలకు సంబంధించి అంగరంగ వైభవంగా ప్రస్తుతం ఈ ప్రభల తీర్థం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలను దాటుకుని మరికొద్ది సేపట్లో ఈ ప్రభ జగ్గన్న తోటలో ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఏకాదశి రుద్రుల వరకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత ఏకాదశి రుద్రులు ఆ జగ్గన్న తోటలో మొత్తం అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఏ కోరికలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాటన్నింటినీ తీర్చడానికి ఒక సమావేశం అవుతారనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి నానుడి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అంగరంగ వైభవంగా కోనసీమ కుర్రాళ్ళందరి సమక్షంలో వాళ్ళ మోస్తూ ఉన్నటువంటి ఈ ప్రభల తీర్థం అయితే